చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే 12 ఏళ్లలో అమెజాన్ ఈ డేటా సెంటర్ కోసం 60,000 కోట్లు వెచ్చించనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారబోతోందని చెప్పారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పిన ఆయన అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వివరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసిన సీఎం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనేదే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్, అసలు వాహనాల రిజిస్ట్రేషన్కి ఎలాంటి పన్నులు లేకుండా జీరో ట్యాక్స్ ఈరోజు ఈవీ వెహికల్స్ కొనుక్కోవడానికి అనుమతి ఇచ్చినాం. ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాదు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు ఢిల్లీలో ఉన్న కాలుష్యం చూసిరు, ముంబైలో ఉన్న వరదలను చూసిరు, బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ జామ్లను చూసిరు, చెన్నైలో ఉన్న సమస్యల్ని మీరు చూసిరు. ఈ మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాదు నగరాన్ని కూడా వాటిలాగా తయారు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు మనకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అందుకే ఈరోజు మూసి ప్రక్షాళన, మెట్రో విస్తరణ, హైదరాబాద్లో ఉండే పరిశ్రమలను బయటికి తరలించడానికి దాన్ని మనము కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా నేమ్ చేసుకున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ క్యూర్. వీ వాంటెడ్ టు క్యూర్ దిస్ ఏరియా. 2073 kilometers ఏరియా వీ వాంటెడ్ టు క్యూర్ ఫ్రమ్ పొల్యూషన్. అందుకే ఈరోజు క్యూర్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్గా రీడిఫైన్ చేసుకుంటున్నాం. ప్రభుత్వము పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసినప్పుడే అవసరమైన విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, అనుమతులు కావచ్చు, భూమి కావచ్చు, సాంకేతిక నైపుణ్యం ఉన్న మేధాశక్తితో ఉన్న యువకులను ఇక్కడ మనము అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు వచ్చి, పెట్టుబడులు వచ్చి చైనాతోనే పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో అగ్రికల్చర్ ఎకానమీని కూడా మనం ఈరోజు అభివృద్ధి చేయాలని పాలసీ తీసుకొచ్చుకున్నాం. క్యూర్, ప్యూర్, రేర్, దీస్ 3 కాంబినేషన్ ఈస్ తెలంగాణ రైజింగ్ 2047. దిస్ ఈజ్ వాట్ అవర్ విజన్, దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. త్రూ అవర్ డ్రీమ్ వీ వాంటెడ్ టు రీచ్ బై 2034 $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy, 10% of the GDP of this country. This is what our commitment, this is what our dream. All I need is your support.